నందమూరి బాలకృష్ణ గారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎంతో పెద్ద కెరియర్, ఒక పెద్ద హీరో ఇండస్ట్రీలోని. ఆయన ఇప్పుడు థర్డ్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి హిందూపూర్ నుంచి రికార్డు మెజార్టీతో గెలుస్తున్నారు. అవును. అండ్ ఇప్పుడు కూడా అంటే చాలామంది డిస్కషన్ జరుగుతుంది బాలకృష్ణ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత రిలేటివే కదా, మినిస్ట్రీ అలా ఏం ఇవ్వలేదు ఏంటి అని ఒక చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అంటే బాలకృష్ణ గారికి మినిస్ట్రీ అనేది డిస్కషన్ నడుస్తుంది. కొంత ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ట్రోల్స్ అంటే ఫ్యాన్స్ అభిమానులు కూడా పెడుతున్నారు, ఆయన ఫోటోలు తీసి పెడుతున్నారు. సింహం ఉన్నదే సింహాసనం, సింహం కూర్చున్న దగ్గరే సింహాసనం అని చెప్పేసి, ఆయన సపరేట్గా సింహాసనం అవసరం లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ పెట్టుకుంటున్నారు. నిజంగా చూసుకుంటే బాలకృష్ణ గారి కెరీర్లో అధికారం దాదాపు 40 సంవత్సరాలు ఉంది వాళ్ళ ఇంట్లోనే. అవును సార్. వాళ్ళ నాన్నగారు సీఎం, వాళ్ళ బావగారు ఇప్పుడు 4వ సీఎం. ఆయన కెరియర్ చూసుకుంటే 3 సార్లు థర్డ్ టైం ఎమ్మెల్యే. వాళ్ళ అల్లుడు కూడా మినిస్టర్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో మినిస్టరు. అలానే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే అసెంబ్లీలో వాళ్ళ బావగారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అల్లుడు మినిస్టర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు, బాలకృష్ణ గారితో పాటు ఆయన కూడా చేశాడు. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఆయన మైండ్లో ఒకటే ఉందని మనం చెప్పుకోవాలి. ఆయన ఇప్పుడు ఫ్రీగా లేడు. అవును సార్. ఎందుకంటే బాలకృష్ణ గారు ఉన్న పొజిషన్కి ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే 3 సినిమాలు కమిట్ అయి ఉన్నారు, ఒకటి ఆల్రెడీ రిలీజ్కి ఉంది. బాబీ సినిమా షూటింగ్ మొన్న కూడా ఒక షెడ్యూల్ చేసుకుని వెళ్ళారు ఆయన. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి వరల్డ్లోనే టాప్ 5 హాస్పిటల్స్లో ఒకటనమాట. దాని గ్రేడ్ అలా ఉంది. ఆ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. దాని తర్వాత హిందూపురం నియోజకవర్గం ఒకటి ఉంది పొలిటికల్గా. నియోజకవర్గంలో కూడా ఆయన డైరెక్ట్ ఫోన్ చేస్తే పేరు పెట్టి మాట్లాడతారు, అంత పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి కూడా ఆయన మెమొరీ పవర్ అనమాట, అందరినీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన స్పెషల్గా పవర్ ఏం కావాలి, ఆయన ఫోన్ చేస్తే అవన పని అంటూ ఏమైనా ఉందా? తెలుగు రాష్ట్రాల్లో ఆయన సపరేట్గా ఫోన్ చేస్తే అవన పని అంటూ ఉందా? ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ని సీఎంని రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు, ఏదో హాస్పిటల్ పని మీద కలిశారని చెప్పేసి తెలిసింది. అంటే చెప్తున్నా, మామూలుగా ఇండియాలోనే మామూలుగా మొన్న ప్రధాని గారు వచ్చారు, ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా పరిచయం చేశారు బాలకృష్ణ గారిని. వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే భారతదేశంలోని కావచ్చు, లేకపోతే అబ్రాడ్లో ఆయన అభిమానులు కావచ్చు, ఆయన సంవత్సరానికి ఒకసారి ఫండ్ రైజింగ్కి వెళ్ళొస్తుంటారు. ఆ ఫండ్ రైజ్ చేసేదంతా కూడా హాస్పిటల్ కోసమే. మనం గతంలో చూసుకుంటే చైర్మన్ బాలకృష్ణ గారు చైర్మన్ అవ్వకముందు చూసుకుంటే బ్లాకులు తక్కువ ఉండేది. ఈరోజు చూసుకుంటే అన్ని బ్లాకులు కానీ, అంత అధునాతమైన పరికరాలు కానీ, ట్రీట్మెంట్ కానీ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అవుతుంది. అందుకని ఇప్పుడు అది వరల్డ్లో టాప్ 5లో ఒకటి ఉంది ర్యాంకింగ్లో, బసవతారకం హాస్పిటల్. సో చాలా ఉన్నాయి ఆయన మైండ్లో. మొన్నటి వరకు టాక్ షో ఒకటి చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక బాధ్యత వచ్చింది, వారసుని మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంకొక ఆల్రెడేమో ఎంపీ అయ్యారు, ఇప్పుడు ఆయన పార్లమెంట్లో ఉన్నారు. సో ఆయన చుట్టూ కూడా పవర్ ఉంది. వాళ్ళ సిస్టర్ పురంధేశ్వరి గారు ఉన్నారు. ఆవిడకి రేపు నెక్స్ట్ విస్తరణలో, మంత్రివర్గ విస్తరణలో ఆవిడకి కూడా క్యాబినెట్ పోస్ట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు సెంట్రల్లో. సో ఇది చూసుకుంటే పవర్ అంతా ఆయన చుట్టూ ఉంది. ఆయన ఒక పవర్ హౌస్, ఆ పవర్ హౌస్కి మళ్ళీ సపరేట్గా పవర్ అవసరమా అనే మాటలు వినపడుతున్నాయి. సో చర్చ జరుగుతుంది. మినిస్టర్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఇవన్నీ చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. మరి ఆయన మైండ్లో ఏముందో తెలియదు. ప్లస్ వాళ్ళ కుటుంబంలోని ఇన్ని పదవులు ఉన్నాయి కదా, కుటుంబ పార్టీ అని ఏమన్నా ఆలోచించారా, లేకపోతే అల్లుడు కోసం త్యాగం చేశారా, లోకేష్ గారి కోసం త్యాగం చేశారా, ఏంటో తెలియదు. బయట అయితే డిస్కషన్ నడుస్తున్నాయి. ఈ డిస్కషన్స్ అన్నిటికీ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా మంది కూడా చెప్తున్నారు నందమూరి అంటేనే ఒక పవర్, ఇంకా వేరేది ఏం కావాలి అని అంటున్నారు. అఫ్ కోర్స్ అదే మనం మాట్లాడుకుంటుంది, అదే దానికి సంబంధించి పొలిటికల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు రేపు 24 మంది మినిస్టర్లు ఉండాలి క్యాబినెట్కి, ఇంకొక మినిస్టర్ ఖాళీ ఉంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఒకటి ఉంటుంది. తర్వాత క్యాబినెట్ సెట్ అయిన తర్వాత ఒక 6 months పోయిన తర్వాత ఏమో మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్లు పెట్టుకుని చేసుకుంటారు. దాంట్లో తీసుకుంటారా, లేకపోతే ప్రథమార్థంలో వద్దనుకున్నారా, ద్వితీయార్థంలో తీసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఏంటనేది మనకి తెలియదు. ఈ చర్చ అయితే నడుస్తుంది. బాలకృష్ణ గారికి థర్డ్ టైము హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి మెజారిటీ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఆయన హిందూపురం సంబంధించినటువంటి పనులు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పనులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఆయన నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గాలకి క్యాంపెయినింగ్ కూడా చేశారు, మొన్న కూడా చేశారు. ప్రతి ఎలక్షన్ కూడా ఆయన చేస్తుంది అదే. తనతో పాటు స్టేట్ క్యాంపెయినర్ కూడా పార్టీ అప్పచెప్పిన నియోజకవర్గాలకు వెళ్ళటం, క్యాంపెయినింగ్ చేయటం, రావటం ఇట్లా చేసుకున్నారు. మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కూడా ఆయన దగ్గరుండి వాళ్ళ సిస్టర్ని ఓదార్చిన దగ్గర నుంచి కూడా రాజమండ్రిలోని క్యాంప్ వేసి
లోకేష్ ఈయన చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నంతకాలం కూడా 52 రోజులు ఉన్నారు చంద్రబాబు గారు. అవును. ఆ టైంలో కూడా పార్టీ నేతలతో కలుపుకొని వెళ్ళి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించి మొదటగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మీకున్నాను, అవును. అవసరమైతే నేను వస్తాను ప్రత్యక్షంగా, అధైర్యపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే కలవటం జరిగింది బాబు గారిని. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు వెళ్ళి కలవటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు, ఈ కూటమికి సంబంధించిన ఏర్పాట్లు, వీటన్నిటిలో కూడా క్రియాశీలకంగా ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఇన్యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నారు. ఎందుకంటే థర్డ్ టైం ఎమ్మెల్యే అయినప్పటికి కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన నియోజకవర్గ పరిధికి సంబంధించి పవర్ అనేది అధికారికంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఉంది. బట్ అన్అఫిషియల్గా ఆయన రాష్ట్రం అంతా ఆయన. సో మనకి అట్లాంటిది వెలితి ఉందని అయితే నేను అనుకోను.